ఇంతసేపు విన్నా కూడా ఇట్లా గూస్ బంప్స్. థ్యాంక్ యూ సార్. ఇందాక ఎవరిదో కాల్ వచ్చింది, ఎవరిది? రవికుంచె గారికి నేను కాల్ చేశాను, సార్ షార్ట్ లో ఉన్నానని చెప్పి మళ్ళీ చేస్తానని. ఎంత మంది మాట్లాడిస్తారు? ఓకే, మాట్లాడించండి. రవికుంచె గారు నాకు దేవుడు చేసిన మనుషులు సినిమా నుంచి బాగా పరిచయం. దానికంటే ముందు ఇంకా దేవుడు చేసిన మనుషులు దానికంటే ముందు చాలా సినిమాలకి ఆయన రావడం, మా స్టూడియోలో కూడా ఒకసారి వచ్చి మాట్లాడారు. అట్లా పరిచయం. అప్పుడు మీకు ఎట్లయితే విషెస్ చెప్తుంటాడో మేము కూడా విషెస్ చెప్తూ ఉంటాం. కలవడం తక్కువ గానీ విషెస్ చెప్తుండడం, మాట్లాడుతుంది చేస్తుంటారు. ఏమన్నారా ఆయన? షార్ట్ లో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తానని చెప్పారు. ఓకే, మళ్ళీ చేస్తారు. చేసినప్పుడు నాతో కాంటాక్ట్ పెట్టేసేయండి, మాట్లాడిపిస్తాను తప్పకుండా. సరే, నేను ఇప్పుడు ఇంతమంది ఛానల్ వస్తున్నాయి, ఇంతమంది గొప్ప వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. నేను ఓపెన్ గా ఒకటి అడుగుతాను, అడగండి. వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారా, మీరు వాళ్ళని వాడుకుంటున్నారా? అంటే నేను సింపుల్ గా వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం అవుతుందా, మీ వల్ల వాళ్ళకి ప్రయోజనం అవుతుందా చెప్పండి. ఒక్క నిమిషం సార్, నేను వాళ్ళు నన్ను వాడుకోవట్లేదు సార్. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వచ్చాయి, ఇన్ని యూట్యూబ్ ఇట్లాగూ మీరు సజ్జనర్ గారిని కలిశారు, ఇంకో కొత్త సినిమాకి మీకు అవకాశం రాబోతుంది, కీరవాణి గారిని కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ యూట్యూబ్ ఛానల్, ఇంటర్వ్యూలు, దీనివల్ల నిజంగా మీకు ప్రయోజనం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? చాలా. నేను నమ్మేది ఏంటంటే వాళ్ళు ఇంతమంది వస్తున్నారు కాబట్టి నాకు ప్రయోజనం జరుగుద్దని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఊరికే రారు, ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా ఎవరైనా ఊరికే రారు. వాళ్ళు ఎందుకు వస్తారు? ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇలా ఫేమస్ అవుతున్నాను కాబట్టి అందరూ వస్తున్నారు నా దగ్గరికి. ఇప్పుడు అడుగుతున్నాడు, ఫేమస్ అయిన తర్వాత అందరూ వస్తున్నారు. కానీ 2019లో ఒక పాట వినిపించాడు, ఈ అబ్బాయి ఎటుపోయాడు, 2020లో ఎలా బతుకున్నాడు, ఏం చేశాడు, కష్టపడుతున్నాడు ఉండొచ్చు, కానీ ఒక్కరు కూడా ఆలోచించలేదు కదా. అప్పుడేం బాధ అనిపించలేదు మీకు? మరి అప్పుడు ఎవరు రాలేదు సార్, కరోనా తర్వాత ఎవరు రాలేరు. అప్పుడు అనిపించింది బెల్లం చుట్టూ ఈగల్లాగా ఎక్కడైతే అక్కడే రావడం. ఇంకా ప్రతి ఒక్కరికి అదే కదా జరిగేది. ఇప్పుడు మీరు అందరినీ చూస్తుంటారు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసేది అదే. ఇప్పుడు ఎవరైనా ఫేమస్ అయ్యారంటే వాళ్ళ చుట్టూ తిరుగుతారు. అదే కదా. 2019లో ఒక పాట వినిపించాడు రాజు, ఎటు పోయినా ఒక్కరు కూడా ఎందుకు అడగలేదు ఎన్ని సంవత్సరాల నుంచి అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అనుకోవచ్చు. అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు సార్ దగ్గర TV9 వాళ్ళు నెంబర్ తీసుకున్నారంట. ఓకే. నేను వెంకటేశ్వరరావు సార్ దగ్గరికి వెళ్ళొచ్చిన మరుసటి రోజు V6 వాళ్ళకు కూడా చెప్పుంచారంట సారు, రఘుకుంచె సార్. అయితే ఇక్కడ ఏమైంది సిచ్యువేషన్, కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల ఎవ్వరు నన్ను అంటే ఎవరు రాలేరు అనమాట నా దగ్గరికి. లేకపోతే చాలా మంది టీవీలో నన్ను న్యూస్ ఛానళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు TV9 ఏంటి, TV5 ఏంటి, V6 ఏంటి, ఏవైనా ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లే కాకుండా వాళ్ళు కూడా చేద్దురు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అట్లా అప్పుడు రాలేరు, కానీ ఇప్పుడు వస్తారు అందరూ. ఇప్పుడు రావడం కాదు నేను అడిగేది ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా ఫేమస్ అయినప్పుడు రావడం వరకు ఓకే. ఇప్పుడు రాజు గారు ఫేమస్ లో ఉన్నారు, వస్తున్నాం మేము అందరం. కానీ మీ రిక్వెస్టా లేకపోతే మీ డిమాండ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, లేదా చెయ్యండి అని చెప్తా. ఎందుకు అంటే కేవలం ఫేమస్ అయినప్పుడు కాదు, తర్వాత కూడా అవకాశాలు లేనప్పుడు కూడా ఎవరో ఒకరు వచ్చి పలకరించాలి. అది మంచి విషయం, మంచి సాంప్రదాయం. రాజు గారికి ఒకటేసారి 30 మంది కెమెరామెన్లు వచ్చారు, 30 ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఓకే, 30 నెలల తర్వాత కూడా రాజుగారికి పరిస్థితి బాగాలేకపోయినా, సినిమాలో అవకాశాలు లేకపోయినా ఎవరో ఒకరైనా వచ్చి పలకరించాలి కదా. లేదు సార్, అప్పుడు ఎవరు అంటే అప్పుడు ఆ టైంలో ఎవరు రాలేరు. అప్పుడు రాలేదు. ఇప్పుడు మీ డిమాండ్ లేకపోతే మీరు అడిగే రిక్వెస్ట్ ఏం చెప్తారు యూట్యూబ్ ఛానళ్ళకి, ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న ఛానళ్ళకి? డిమాండ్ ఏం లేదు సార్, అంటే ఏంటంటే వాళ్ళు వస్తారు, చేసుకుంటారు, చేసుకోనియండి, ఏముంది, హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు రావడం కూడా నాకు హ్యాపీ, నాకు ప్లస్ అవుద్ది. ఇప్పుడు మీ అందరు రావడం వల్ల నాకు ప్లస్ అవుద్ది, కానీ మైనస్ ఏమవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆపర్చునిటీ కోసం చూస్తున్నా, వాళ్ళు నన్ను పైకి అప్పుడు లేనోని. అప్పుడు రాజు అంటే ఎవరికో తెలియదు, మీ సోషల్ మీడియా వల్లే కదా రాజు అనే వాడు తెలిసేది. కాబట్టి నన్ను పైకి లేపుతున్న ఛానల్ మీరే కాబట్టి మీ వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తా. నేను మీరు ఎనీ టైం వచ్చినా సరే. మొన్న ఒక ఆయన నైట్ 8 గంటలకు వచ్చారు, నెంబర్ 1 ఛానల్ ఆయన. నైట్ 8 గంటలకు 8 గంటల నుంచి 10-10:30 దాకా చేశారు.
తప్పదు, అదేలే. ఇవ్వాలి. ఉమ్, ఇప్పుడు మనం డిమాండ్ చేస్తాడు కాదు, అవును. మనం ఎట్లా ఉంటదంటే నువ్వు వస్తే రా, లేకపోతే లేదు పో, ఇట్లాంటి అంటే క్యారెక్టర్ కాదు నాది, డిమాండ్ చేసే క్యారెక్టర్ కాదు. సరే వాళ్ళు వస్తున్నారు, హ్యాపీ. ఆ మంచితనమే ఈడ దాకా వచ్చింది. అదే అదే కదా సార్, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అదే అందుకే మంచితనమే ఇట్లా అదే వాడే పరిస్థితికి వస్తుంది. అదే ఉండాలి. నేను ఎవరిని నేను చేయను, మీరు రావద్దు, మీరు నా దగ్గర కిందకి వస్తారని అట్లా అనను, అంటే డిమాండ్ చేయను. అవసరం లేదు మీతో నాకేంటి, మీరు రావద్దు అని అనను. ఎందుకంటే రావాలి, ప్రతి ఒక్కరు వస్తేనే ఈరోజు మీరు తెలుసుకున్నారు. అలా మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు తెలుసుకునే వాళ్ళు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా గురించి, నేనేంటనే నా చరిత్ర తెలుసుకోవాలి కదా. ఓకే. అదే